మాట్లాడు, సమాధానం చెప్పు. ఉమ్, అంత నెగ్లిజెన్స్ ఏంటి ఉమ్, అంటే మిగతా వాళ్ళందరూ బచ్చాలన్నటువంటి తరహా మనస్తత్వం కరెక్ట్ కాదు. అది అదే అవును. యాటిట్యూడ్ అది. ఉమ్, ఉమ్. అంటే రేవంత్ రెడ్డిని ఢీ కొట్టలేక సభకి రాలేకపోతున్నారా అనేది మరొక కాన్సెప్ట్. అంత సీన్ ఏమి ఉండదు, కానీ అక్కడ వచ్చి మాట్లాడగలిగితే రేవంత్ రెడ్డికి దెబ్బ అవుతుంది. కాకపోతే మేబీ నేను అనుకోవడం 2 కోణాలు అనుకుంటున్నా. ఒకటి, ఇంకా సైకలాజికల్గా జీర్ణించుకోలేకపోవడం. లాస్ట్ 1 year 2 years ఏమన్నా వస్తే సరిపోతుందిలే, ఈలోపు ఇట్లా మధ్య మధ్యలో వచ్చి హాయ్ చెప్పి వెళ్ళటం. అంటే ఒకటి, అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఏంటంటే, వాళ్ళు కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ కంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అదే కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితేంద్రారెడ్డి, ఎవరు తక్కువ మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు. కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. అందువలన ఈయన వచ్చినా రాకపోయినా నడుస్తుంది. ఆయన వచ్చి కూర్చోవడానికి ఒళ్ళు బద్దకం వేస్తుందో, వయసు పరమైనటువంటి సమస్య పడుతున్నాడు. బీఆర్ఎస్ ముందు, కేసీఆర్ ముందు మరో సమస్య. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోవడం, ఒక ఆయన వెనక్కి వచ్చినట్టున్నారు కదా. మళ్ళీ మరొక 10 మంది కనుక వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది బీఆర్ఎస్. ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తోంది అనేది కాంగ్రెస్ నిజంగా అదే జరిగితే. ఇంతకుముందు ప్రతిపక్ష హోదా అని కాంగ్రెస్ కి తీసేశారు.